నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ శుభవార్త. మీ జీవితాల్లో నిజమైన ఆర్థిక స్వాతంత్రం, స్వావలంబన సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. అదే ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం కేవలం ఒక ఆర్థిక సహాయం మాత్రమే కాదు. ఇది రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ ఆశలకు, ఆకాంక్షలకు, భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది అని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే అనేక పథకాలు కూడా కొన్ని అమలు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అదే సంక్షేమ ప్రస్థానంలో మరొక కీలక అడుగు ముందుకు పడింది. అదే మహిళల సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆడబిడ్డ నిధిని త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఒకసారి ఊహించుకోండి, ప్రతి నెల మీ బ్యాంకు ఖాతాలో క్రమం తప్పకుండా 1500 రూపాయలు జమ అవుతుంటే మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది? అది మీ సొంత అవసరాల కోసమైనా, పిల్లల చదువు కోసమైనా, కుటుంబ పోషణకైనా, చిన్నపాటి వ్యాపారం ప్రారంభించడానికైనా ఈ మొత్తం మీ చేతిలో ఉంటే మీ ఆత్మవిశ్వాసం ఎంత పెరుగుతుంది? మహిళలు మీకే. ఇక ఆర్థికంగా ఎవరిపైన ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకునే స్వేచ్ఛ ఉంది ఇక్కడ. నిజంగా ఇది ఎంత అపురూపమో కదా. సో ఇక్కడ చూస్తుంటే నిజంగా అవును, ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వం నెలకు 1500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. ఇది కేవలం ఒక హామీ మాత్రమే కాదు, ఇది ఒక ఆచరణలో చూపించబోయే ఒక గొప్ప సంకల్పం. అసలు ఈ పథకం లక్ష్యాలేంటి? ఇది ఎందుకు ఇంత ముఖ్యమైనది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో దార్శనికతతో ఈ పథకాన్ని అయితే రూపొందించింది. దీని ముఖ్య ఉద్దేశాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్య ఉద్దేశాలలో ఒకటి, మహిళల ఆర్థిక స్వాతంత్రం. అనేక కుటుంబాల్లో మహిళలు ఆర్థిక నిర్ణయాల్లో పాలు పంచుకోలేకపోతున్నారు. తమకు అవసరమైన చిన్నపాటి ఖర్చులకు కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇక ఆడబిడ్డ నిధి ద్వారా అంటే ఈ 1500 రూపాయలు వారికి కొంత ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా ఇస్తుంది. తమకు నచ్చిన విధంగా, తమకు అవసరానుగుణంగా ఈ నిధి ఉపయోగించుకునే వెలుసుబాటు కూడా ఉంది. అయితే ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని అయితే నింపుతుంది. ఇక తర్వాత చూసుకుంటే కుటుంబ ఆదాయ వృద్ధి. ఈ ఆర్థిక సహాయం కుటుంబ ఆదాయానికి ఒక అదనపు వనరుగా మారుతుంది. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు ఇది ఎంతో ఆసరా అవుతుంది. పిల్లల చదువులు, ఆరోగ్య సంరక్షణ వంటి అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఈ నిధి ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబం యొక్క మొత్తం జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కూడా ఇది ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ఇది మొత్తము ఫ్యామిలీని సెటిల్ చేస్తుందని చెప్పలేం, కానీ కనీసం ఒక నెలవారి కూరగాయల్లాగా అయినా ఇది ఉపయోగించుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే మహిళా సాధికారత. ఆర్థికంగా బలోపేతమైనప్పుడు మహిళలు సమాజంలో మరింత గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. వారు తమ హక్కుల గురించి తెలుసుకుంటారు. తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తారు. ఎందుకంటే తమ దగ్గర డబ్బు ఉంది, సో నాకు ఇది కావాలి అని నిర్భయంగా చెప్పగలరు. ఈ పథకం మహిళల నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వాములను చేస్తుంది. ఇక తద్వారా సమాజంలో వారి స్థానం మరింత పటిష్టంగా మారుతుంది. ఇక తర్వాత చూసుకుంటే ఆర్థిక అసమానతల తగ్గింపు. సమాజంలో ఆర్థిక అసమానతలు ఒక పెద్ద సమస్య. ఈ పథకం ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలను లక్ష్యంగా చేసుకొని రూపొందించబడింది. వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేయడం ద్వారా సంపద పంపిణీలో సమతుల్యత సాధించేందుకు ఇది దోహదపడుతుంది. పేదరిక నిర్మూలన దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. అయితే ఈ పథకం కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇంకా మైనార్టీ, ఎస్సీ, గిరిజన మహిళలు ఇలా అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అయితే ప్రభుత్వం 2024-25 బడ్జెట్ లో ఈ పథకం కోసం ఏకంగా 3,341.82 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. ఈ పథకం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇక్కడే తెలిసిపోతుంది మనకి. అయితే ఈ పథకానికి అర్హులు ఎవరు, ఎవరెవరు ఈ పథకాన్ని అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ గొప్ప పథకానికి ఎవరు అర్హులు అంటే చాలా మందికి ఈ విషయంలో సందేహం కలిగి ఉంటుంది. అయితే అర్హతలు చాలా స్పష్టంగా ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండేలా చూసుకోవాలి. అంటే యుక్త వయస్సు నుంచి మధ్య వయస్సు వరకు ఉన్న మహిళలందరూ కూడా దీని పరిధిలోకి వస్తారు. ఇక నివాసం. దరఖాస్తు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ఇక కుటుంబ రకం. ఇక దారిద్ర్య రేఖకు దిగువన అంటే బీపీఎల్ ఉన్న
కుటుంబాలకు చెందిన మహిళలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అంటే ఏపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు కూడా ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ మంది మహిళలకు ఈ ప్రయోజనం చేకూరేలా ఈ నిబంధనలు అయితే రూపొందించడం జరిగింది. అయితే అర్హతలు ఉన్నాయి కదా అని మరి దరఖాస్తు చేసుకోవచ్చు కదా అని అనుకుంటే మాత్రం పొరపాటే. అయితే కొన్ని పత్రాలు కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే. అదేంటో కూడా చూద్దాం. ఇక చాలా తక్కువ పత్రాలతోనే మీరు సులువుగా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా మీకు ఈ కింది పత్రాలు అవసరం ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి ఆధార్ కార్డ్. ఇది మీ గుర్తింపు, చిరునామా ధృవీకరణకు అత్యంత ముఖ్యమైన పత్రం. తర్వాత చూసుకుంటే బ్యాంకు ఖాతా వివరాలు. ఆర్థిక సహాయం నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది కాబట్టి మీ పేరు మీద ఉన్న క్రియాశీలక బ్యాంకు ఖాతా వివరాలు అంటే ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇక వయసు నిర్ధారణ పత్రాలు. మీ వయస్సును నిర్ధారించడానికి జనన ధృవీకరణ పత్రం లేదా ఎస్ఎస్సి మెమో వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పత్రం అయితే అవసరం ఉంటుంది. ఇక నివాస ధృవీకరణ పత్రం. మీరు ఆంధ్రప్రదేశ్ నివాసి అని నిర్ధారించడానికి రేషన్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు లేకపోతే ఇతర నివాస ధృవీకరణ పత్రాలు అవసరమవుతాయి అన్నమాట. ఇక కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం. మీ కుటుంబం బీపీఎల్ లేక ఏపీఎల్ కేటగిరీ కిందికి వస్తుందని నిరూపించడానికి అవసరమైన ఆదాయ ధృవీకరణ పత్రం అయితే కావాల్సి ఉంటుంది. అదే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటారు కదా, సో అది కావాల్సి ఉంటుంది. ఇక దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూద్దాం. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం చాలా సులువండి. ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి అయితే తెచ్చింది ఈ పథకాన్ని మీరు అప్లై చేసుకోవడానికి. తద్వారా మీరు ఎక్కడి నుంచైనా సరే ఎప్పుడైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు కొన్ని దశలుగా ఉన్నాయి, అది కూడా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో వచ్చేసి అధికారిక వెబ్సైట్ సందర్శన. ముందుగా మీరు మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదేనండి ap.government.in బై ఆడబిడ్డ నిధి అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ని అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆడబిడ్డ నిధి పథకానికి ప్రత్యేకంగా కేటాయించిన వెబ్సైట్ పేజీ. తర్వాత దశ చూసుకుంటే ఈ పేజీని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే దాంట్లో నమోదు ప్రక్రియ అన్నమాట. వెబ్సైట్ లోకి వెళ్ళి తర్వాత మీ లాగిన్ కావాల్సి ఉంటుంది ఆ యాప్ లో. మీరు ఇప్పటికే అకౌంట్ లేకపోతే అయితే ముందుగా కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ వంటి ప్రాథమిక వివరాలు అవసరం అవుతాయి. అయితే మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరణ అయితే జరుగుతుంది. ఇక తర్వాత స్టేజ్ చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎంచుకోవడం. లాగిన్ అయిన తర్వాత వెబ్సైట్ హోమ్ పేజీలో లేకపోతే పథకాల విభాగంలో అయితే ఆడబిడ్డ నిధి పథకం అయితే ఎంపిక కనిపిస్తుంది. అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు ఆడబిడ్డ నిధి అని. సో దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తు ఫారం పూరించడం. ఇప్పుడు మీకు ఆన్లైన్ దరఖాస్తు ఫారం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆడబిడ్డ నిధి మీద క్లిక్ చేస్తారో అక్కడ ఒక మీకు దరఖాస్తు అయితే అందుబాటులోకి వస్తుంది. అందులో మీ వ్యక్తిగత వివరాలు, చిరునామా, కుటుంబ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు వంటివి అయితే అక్కడ అడగడం జరుగుతుంది. ఈ వివరాలను చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా పూరించాల్సి ఉంటుంది. అక్కడ ఏమి ఇచ్చారో ఒకసారి జాగ్రత్తగా చూసుకుని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే మీరు దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ వంటి పత్రాలు పక్కన పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. అయితే అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడం. తర్వాత దశ వచ్చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు ఫారం పూరించిన తర్వాత పైన చెప్పిన అవసరమైన పత్రాలు ఏవేవైతే ఉన్నాయో ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రం అదే ఎస్ఎస్సి మెమో కావచ్చు, మీ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇక నివాస ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ ఇవి స్కాన్ చేసి లేకపోతే స్పష్టమైన ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక పత్రాలు స్పష్టంగా చదవడానికి వీలుగా ఉండేలా చూసుకోండి. సాధారణంగా పీడిఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్లు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత దశ చూసుకుంటే దరఖాస్తును సమర్పించడం లేదా రిఫరెన్స్ నెంబర్ అన్ని వివరాలు సరి చూసుకున్న తర్వాత సమర్పించాల్సి ఉంటుంది. ఇక బటన్ ప్లే క్లిక్ చేయండి సబ్మిట్ అని. అలా క్లిక్ చేసేస్తే ఏమైతుంది, దరఖాస్తు విజయవంతంగా సమర్పించేసేసింది. తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. ఇక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. ఇది భవిష్యత్ అవసరాల కోసం ఈ నెంబర్ ను తప్పకుండా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దాన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి మీ ఫోన్ లో, మీరు మర్చిపోయేలా ఉంటే. ఓకేనా, ఎక్కడైనా రాసుకున్నా సరే అది మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ గ్యాలరీలో ఈ స్క్రీన్ షాట్ అయితే భద్రంగా ఉంటుంది. అయితే మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ మీకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం కష్టంగా అనిపిస్తే మీరు మీ సమీపంలో ఉన్న అదే మీ సేవా కేంద్రాల్లో కావచ్చు, ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, అదే సచివాలయాల్లో అటువంటి వాటిలో కూడా మీరు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వం ఈ ప్రక్రియను అయితే సాధ్యమైనంత సులువుగా అందరికి అందుబాటులో ఉండేలా అయితే చూస్తుంది. ఇక ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పథకానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే నేను మీకు చెప్తున్నా, చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి. అయితే లబ్ధిదారులు అయితే ఆంధ్రప్రదేశ్ లోని 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు మాత్రమే
దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. కేవలం మీకు ప్రతి నెల రూ. 1500 మాత్రమే మీకు అప్‌లోడ్ అవుతుంది. సో, అన్ని అర్హతలు ఖచ్చితంగా ఉన్నాయా? లేదా? అని చూసుకొని మీరు అప్లై చేసుకుంటే బెటర్. సో, అన్ని ధృవీకరణ పత్రాలు కూడా మీ దగ్గర క్లారిటీగా పెట్టుకుంటే అయితే మీకు అవకాశాలుంటాయి తొందరగా అప్లై చేసుకోవడానికి. ఇక లేట్ చేసే కొద్దీ మళ్ళీ ఒకవేళ దరఖాస్తు ప్రక్రియ గడువైతే ముగిస్తే మాత్రం మీరు మళ్ళీ సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, జాగ్రత్తగా మీరు ముందుగానే మీ యొక్క ధృవీకరణ పత్రాలన్నిటిని కూడా రెడీ చేసేసుకొని అప్లై చేసేసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా దీనికి అర్హత సాధించాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో, ఖచ్చితంగా మీ అందరికి కూడా ఈ పథకం అమలవుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసమైతే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. నమస్కారం.